శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ సరస్వతి నమ. భక్తులరా, వ్యాస మహర్షి రచించిన భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం 12 స్కందాలు గల ఈ భాగవతంలో 4 స్కందాలు పూర్తి చేసాం. 5వ స్కందాన్ని 15 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 16వ భాగం చెప్పుకుందాం. చెప్పుకుండే ముందు వ్యాస భగవాన్ని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. సమర్థగురు సాయినాథ్ మహారాజ్ కీ జై. వృషభుడి చరిత్ర చెప్పుకుంటున్నాం మనం భాగవతంలో. వృషభుడు పూర్తిగా అవధూత వేషంతో మొత్తం రాజ్య అధికారం అంతా అనుభవించాడు. పిల్లలకి రాజ్యం అప్పచెప్పాడు. తను మాత్రం అవధూతగా మారిపోయాడు. అంటే ఎవరు కూడా తన జోలికి రాకుండా పిచ్చివాడు అనుకోవాలని గుడ్డలు కూడా తీసుకొని తిరుగుతున్నాడు. ఇలా తిరుగుతుంటే ఆయనకి చివరికి అంటే విరక్తి భావం వచ్చిన వాళ్ళకి సిద్ధులు లభిస్తాయి. ఆ సిద్ధులు వచ్చి వృషభుణ్ణి ఆశ్రయించాయి, కానీ ఆయన వాటిని స్వీకరించలేదు. ఆయనకెందుకు, ఎప్పుడెప్పుడు మోక్షం కలుగుతుందా అని చూస్తున్నాడు ఆయన. ఈ మాట చెప్పగానే ఆయన సుఖయోగి చెప్పగానే పరీక్షణ్ మహారాజు అడుగుతున్నాడు, తమంతట తామే వచ్చిన ఐశ్వర్యాల్ని ఆ సిద్ధుల్ని వృషభుడు ఎందుకు స్వీకరించలేదయ్యా అంటే, పరీక్షిత్తుకి సుఖయోగి చెప్తున్నాడు, రాజా నీవన్నది పూర్తిగా నిజమే. తమంతా తాము శక్తులు వచ్చినప్పుడు కోరుకోకుండా తీసుకోవాల్సిందే. కానీ ఈ ఇంద్రియాలు ఉన్నాయే చాలా బలీయమైనవయ్యా. ఎంత బలవంతంగా నియంత్రించి లొంగ తీసుకున్నా కూడాను, ముఖ్యంగా ఈ మనసు అనే ఇంద్రియం, అంతరేంద్రియం ఉన్నది, ఇది ఏదో విధంగా విజృంభించి దాటరాని విధంగా కోరికలకు అవకాశం ఇస్తుంది. అదిగో అది చాలా కాలం శ్రమపడి సాధించుకున్న తపస్సునైనా కూడా హరించేస్తుంది. అది అంచేత అది దాన్ని జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే అది విటులను ఆకర్షించే జారిణి లాంటిది, వేశ్య లాంటిది. నిలకడ కోల్పోతుంది, కామక్రోధాదుల్ని ఆహ్వానిస్తుంది. కామక్రోధాది అరిషడ్వర్గాలకు కర్మబంధాలకు మనస్సే మూల కారణం. అంచేత ఆర్యులు మనస్సును విశ్వసించరు. అందువల్ల ఈ మనస్సు యొక్క గతి బాగా తెలిసినవాడు కాబట్టే తమంత తాము వచ్చి చేరుతున్నా కూడా సిద్ధుల్ని వృషభుడు చేపట్టలేదు. ఏమిటా సిద్ధులు అంటే, అష్టసిద్ధులు అంటారు కదా. ఆకాశంలో విహరించడం, మనోవేగంతో వెళ్ళిపోవడం, ఇంకొకళ్ళ శరీరంలో పరకాయ ప్రవేశం చేయడం, అంతర్ధానం అవడం, దూరంగా ఎక్కడో ఉన్నదాన్ని కూడా దర్శించగలగటం, దూరంగా ఏం జరుగుతుందో వినగలగటం, ఇవన్నీ అష్టసిద్ధులు అన్నమాట. ఈ అష్టసిద్ధులను కనుక స్వీకరిస్తే ఈ మనస్సు నియంత్రణలో ఉండదు. దాని ఇష్టం వచ్చిన కోరికలు కోరుతూ ఉంటుంది. అందుకోసమే ఋషభుడు వాటిని కాదన్నాడు. వేషంలో కానీ మాటల్లో కానీ
చేష్టల్లో కానీ జడులిలాగా కనబడుతూ గుర్తుపట్టడానికి వీరు లేనంతగా ఆయన కనబడుతున్నాడు వృషభుడు. పరమయోగాన్ని ధ్యానించే వారికి అందరికీ కూడా దేహత్యాగం చేయదగ్గ సమయాన్ని నేర్పుతున్నట్లుగా మహాయోగులందరిలో కూడా శ్రేష్ఠుడుగా మెలిగాడు. మహాత్ముల్లో అగ్రేశ్వరుడయ్యాడు. సర్వానికి తానే మూలమైనవాడు, సాటి లేని దివ్య తేజస్సుతో ప్రకాశించేవాడు, దేవతలకు గురువైనవాడు, పరమపురుషుడు అయిన ఋషభుడు ప్రపంచ వ్యవహారాల నుంచి విరమించి శరీరం విడవడానికి నిశ్చయించుకున్నాడు. సమర్థగురు సాయినాథ్ మహారాజ్కి జై. రేపు మనం 16వ భాగంలో ఈ పంచమ స్కందాన్ని కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. చేకోరా హారతి దిగో సద్గురునాథ దేవ సాయినాథ. పాంచభౌతిక తత్వములనే హారతలిత్తుమురా, నిర్గుణమ్మగుష్టితే వీడి ఎట్లి ఆకారం పొందితివో సాయిరాం. సర్వము నిండిన నీవే ఇంకను ఉంటివి తల్లివలే, రజోతమో సత్వము నుండి మాయటి జనించే బాబా మాయటి జనించే, ఆ మాయ నుండి వేరే మాయ ఏ తీరుగా వచ్చే. సప్త సాగరాలు నీకు క్రీడారంగములు బాబా క్రీడారంగములు, నీ లీలాతల విస్తారణకే విశ్వము సృష్ట్యాయే. బ్రహ్మాండముల రచనము మాకు ఎలా చూపేవు బాబా ఎలా చూపేవు. తుకారామే కృపాలుడంటూ సాయిని కీర్తించే.